హాయ్ హలో నమస్తే. అంటే సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక పోస్ట్ చదువుతున్నాను. ఈ పోస్ట్ ఏందంటే, ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విరాళాల యొక్క స్కామ్ అనేది అక్కడ సెన్సేషన్ అయింది. అపోజిషన్ ప్లస్ ప్రతిపక్షం, పాలకపక్షం 2 తిట్టుకుంటున్నారు. ఓకే. మోడీ గారి బ్యాచ్ ప్లస్ అపోజిషన్ ఇండియా బ్లాక్ వాళ్ళు అక్కడ గొడవ చేసుకుంటున్నారు ఒక దాని గురించి. అయోధ్యలోని రామ మందిరానికి వచ్చిన విరాళాల చోరీని ఎవరు బయటపెట్టారు? దీన్ని బయటపెట్టింది ఎవరు ఫస్ట్? విరాళాలకు సంబంధించిన చోరీని. ఏదైనా పెద్ద వార్తా సంస్థ లేదా మీడియా ఛానల్ కాదు, ఒక పెద్ద ఏదో ఇన్వెస్టిగేటింగ్ ఏ బిగ్ ఛానల్ కాదంటే ఒక చిన్న యూట్యూబర్ బయటపెట్టాడు. స్వతంత్ర జర్నలిస్టు యూట్యూబరు అభిషేక్ ఉపాధ్యాయ అంటే అతని పేరు. అతను బయటపెట్టాడు. ఇతను ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక 47 ఇయర్స్ అతనిది. ఒక ఇన్సైడర్ నుంచి ఒక టిప్ వచ్చింది. ఆ టిప్ అంటే అతను ఎవరో చెప్పారు అతనికి ఇది ఇట్లా చోరీ చేస్తున్నారు, విరాళాలకు సంబంధించిన అయోధ్య రామ మందిర్లో వచ్చిన విరాళాలని చోరీ చేస్తున్నారని అతనికి సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడట. అతను వెంటనే రామ జన్మభూమి ట్రస్ట్కి వివరణ అడిగాడట. ఇది ఇట్లా చెప్పాడు ఒక అతను, ఇది నిజమేనా అని అడిగాడట రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి. వాళ్ళు పెద్దగా రెస్పాండ్ కాలేదని చెప్పేసి ఇతను డైరెక్ట్గా వీడియో పెట్టాడట. యూట్యూబ్లో ఒక వీడియో, టాప్ సీక్రెట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంటే ఆ టాప్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్లో అతను చెప్పాడట. ఓకే. సో అప్పటి నుంచి ఈ టాప్ సీక్రెట్ అనేది అలాగే ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ జర్నలిస్ట్ అడిగి ఈ జర్నలిస్ట్ అడిగి అపోజిషన్ వాళ్ళు తగులుకొని మొత్తం సిట్ వేసి అది నిజమని తేలింది. ఇప్పుడు అతను టాప్ సీక్రెట్ అని ఒక యూట్యూబర్ పెట్టిన వీడియో అది నిజమని తేలింది. ఓకే. సో సిట్టే రంగంలోకి దిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి, 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే ట్రస్ట్ చైర్మన్ రాజీనామా చేశారని రాశారు. దీంట్లో ట్రస్ట్ చైర్మన్ రాజీనామా చేశాడని రాశారు. ట్రస్ట్ చైర్మన్ రాజీనామా చేసినట్టు మనకైతే ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. దోషులు కటకటాల ప్రధాన స్రవంతి మీడియాలు అంటే మెయిన్ లైన్ గోడీ మీడియాలో ఎక్కడ కూడా ఇది రాలేదు. ఒక యూట్యూబర్ బయట పెట్టాడని చెప్పి దీని కథనం. ఇతను గతంలో ఏబీపీ న్యూస్లో పనిచేశాడు. ఇతను యాక్చువల్గా ఇండియా టీవీ9 భారతవర్షలో ఇతను గతంలో పనిచేశాడు ఇతను. ఓకే. జూన్ 9న కారులో కూర్చొని ఒక కీలక సాక్షితో ఆయన చేసిన ఇంటర్వ్యూ తొలగించమని భారీ ఒత్తిడి వచ్చింది, చంపేస్తామని బెదిరించారు. ఒక కారులో కూర్చొని ఇంటర్వ్యూ చేశాడట. మీరు తొలగించిపోతే చంపేస్తామని బెదిరించారంట అతన్ని. కాంగ్రెస్ నాయకులు అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ కాదు కదా, కాంగ్రెస్ మరియు నాయకుల అఖిలేష్ యాదవ్. ఓకే. అర్థం కాంగ్రెస్ నాయకులు ప్లస్ అఖిలేష్ యాదవ్ అయి ఉండొచ్చు. మరియు సంజయ్ ఆజాద్ వంటి ప్రతిపక్ష నాయకులు వీళ్ళకి అండగా నిలబడ్డారట. అపోజిషన్ అండగా నిలబడితే అతను ధైర్యంగా యూట్యూబ్లో పెట్టాడంట ఇవన్నీ. ఓకే. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. బట్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఇది ఏదో సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి సమాచారం కానీ బట్ యాక్చువల్గా జరిగింది అది కాదని నా ఉద్దేశం. యాక్చువల్గా జరిగిందంటే మెయిన్ లైన్ మీడియా ఇన్ఫర్మేషన్ అంటే పోలీస్ రిపోర్టు, ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా మెయిన్ లైన్ మీడియా రాస్తారు. ఇది యూట్యూబర్ కథనం. బట్ మెయిన్ లైన్ మీడియా కథనం ప్రకారం అక్కడ మహిపాల్ సింగ్ అని ఒక అతను ఉన్నాడు. అక్కడ గతంలో అకౌంటెంట్గా పనిచేశాడట. అది రామ మందిర్లోనే అకౌంటెంట్గా పనిచేశాడట. అకౌంటెంట్కి పనిచేస్తే మరి అతనికి తెలిస్తే కదా ఇన్సైడ్ ఏం జరుగుతుందని మొత్తం తెలుసు అతనికి. క్యాష్ వాల్యుబుల్ మొత్తం కూడా ఎత్తేసారు, తీసుకెళ్ళిపోతున్నారని అతను గమనించాడు. ఎవరు? అకౌంటెంట్, అక్కడ పనిచేసే అకౌంటెంట్. ఇది యాక్చువల్గా జరిగింది. యూట్యూబ్ కథను యూట్యూబరు అదంతా కూడా అది యూట్యూబర్ స్టోరీ, సోషల్ మీడియాలో దొరుకుతుంది. బట్ కన్ఫర్మ్డ్ న్యూస్ ఈజ్ దట్ మహిపాల్ సింగ్ అనేటువంటి ఇన్సైడర్ ఒక అకౌంటెంట్ ఐడెంటిఫై చేశాడు వీళ్ళు క్యాష్ వచ్చినటువంటి వాల్యుబుల్ మొత్తం ఎత్తేస్తున్నారని. అక్కడ అఫీషియల్ ఒక టెంపుల్ అఫీషియల్ ఉన్నాడు. ఆయన పేరు చంపత్ రాయ్ అనేటువంటి అయోధ్య రామ మందిర్లో ఒక టెంపుల్ అఫీషియంట్ ఉన్నాడు. అతనికి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే ఈ చంపత్ రాయ్ అనే వ్యక్తికి ఇది ఇలా జరుగుతుందండి, వాళ్ళు ఎత్తేస్తున్నారు డబ్బులు అది ఇది అని అంటే అతను యాక్షన్ తీసుకోకుండా ఇతని జాబ్ నుంచి తీసేశాడట, ఫార్మర్ అకౌంటెంట్ని. అంటే చెప్పినోడిని జాబ్ నుంచి తీసేశారట, వాడిని వాళ్ళు దొంగలను ఎత్తేసి. ఓకే. ఇది కన్ఫర్మ్డ్ న్యూస్. ఏది? మెయిన్ లైన్ మీడియా, నేషనల్ ఛానల్స్, సిట్ రిపోర్టు, పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇది
వైడర్ స్క్రూటినీకి సిట్కి దారి తీసింది. ఇంకా అపోజిషన్ వాళ్ళు తగులుతారు కదా అతన్ని చేసినప్పుడు. సో అది జరిగింది యాక్చువల్గా. ఏదేమైనా ఇప్పుడు మోడీ గారు మాట్లాడతలేదు, అక్కడ అఖిలేష్ యాదవ్ అండ్ బ్యాచ్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. అక్కడ మోడీ గారు మాట్లాడాల్సిందే, సైలెంట్గా ఉంటే కుదరదు. ఇది రామ్ మందిర్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. అలాంటి దానికి మీరు సైలెంట్గా ఉంటే కుదరదని చెప్పేసి వాళ్ళు అఖిలేష్ యాదవ్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. దీనికి వీళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారు ఇంకొకటి చెప్పాడు, మేము సిట్ వేసాము, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఇప్పుడు రామ మందిరం కాదు కృష్ణ జన్మస్థలానికి వస్తున్నాం, ఇప్పుడు ఇది రామ జన్మస్థలం కదా, రామ జన్మస్థలం కాదు కృష్ణ జన్మస్థలంకి వస్తున్నాము చూసుకోండి, అక్కడ కూడా కొన్ని మసీదులు అవన్నీ మరి క్లెయిమ్ చేస్తారేమో. కృష్ణ జన్మస్థలం అంటే మథుర అనుకుంటా, మధుర అది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. ఇప్పుడు రామ జన్మస్థలం కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది, అయోధ్య. మధుర కృష్ణ జన్మస్థలం మధురలో మరి అక్కడ ఏమన్నా ముస్లిమ్స్కి సంబంధించినవి ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు ఈయన యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు, మీరు ఓన్లీ రామ జన్మస్థలం దగ్గర మీరు గొడవ చేస్తున్నారు, రామ జన్మస్థలం ఎట్లాగ గుడి కట్టేసాము, మీరేం భయపడి కాకండి మేము వచ్చేస్తున్నాము, కృష్ణ జన్మస్థలానికి వస్తున్నాము అన్నాడు ఆయన. అంటే మరి అక్కడ ఇంకొక గుడి కంట్రవర్సీలోకి వెళ్ళబోతుందని వీళ్ళు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టే కదా. అక్కడ ఆ గుడి అంటే అక్కడ మసీద్, ఏదో మసీద్ చూసి ఇది గతంలో ఇది ఎక్కడో పురాతనంలో మొఘలులు రాకముందు గుడి అంటారు. మొఘలులు రాకముందు గుడి ఏంటంటే ఈ దేశంలో అన్నీ కూడా గుడులే కదా. మొఘలులు రాకముందు చాలా గుడుల్ని మసీదులుగా మార్చారు. అలా వెనక్కి తవ్వుకుంటూ పోతే ఒక దానికి ఎండ్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మన చాలా బిల్డింగ్స్ గతంలో బ్రిటిష్ బిల్డింగ్స్ అవన్నీ. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న చాలా బిల్డింగ్స్ గతంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి, ఇంక్లూడింగ్ పార్లమెంటు ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి. మీరు గతంలో చదివితే బ్రిటిష్ వాడు ఉండేది, బ్రిటిష్ వాడి కంటే ముందు తవ్వాల్సిందే, ఇది బ్రిటిష్ వాళ్ళది కాదు అంటే మొఘలులది అని తేలిద్ది. అది మొఘలులది కాదు ఇంకో తవ్వండి అంటే అప్పుడు అన్ని గుడి, ఎందుకంటే గుడిలే కదా మొత్తం కూడా, హిందూ దేశం కదా ఇది. హిందూ దేశంలో మొఘలులకు ముందు అన్ని గుడిలే ఉంటాయి. సో ఇక మీరు ఆ చరిత్రలోకి వెళ్ళి తవ్వితే ఒక్క మసీదు ఉండదు, ఒక చర్చ్ ఉండదు, మొత్తం కూడా గుడిలే ప్లేసుల్లో. సరే చర్చిలో కొత్తగా కట్టినవి వదిలేండి, పాత గుడులు పాత చర్చ్ గురించి ఇవన్నీ కూడా గుడులు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే నువ్వు అలా తవ్వుకుంటూ పోతే గుడికి ముందు ఏముందో అది కూడా చూడండి. గుడికి ముందు ఏముంటాయి, ట్రైబల్స్ ఆదివాసులు ఇల్లులు, అవి వాళ్ళకి ఇచ్చేస్తారా మీరు అని అడుగుతున్నారు. వీళ్ళు వెనక తవ్వేవాళ్ళు. ఇప్పుడు దీనికంటే ముందు ఇప్పుడు ఇవన్నీ మసీదులు ఇవన్నీ ఉన్నాయి, లేదు మేము కృష్ణ జన్మస్థానంకి వస్తున్నాము అక్కడ గుడి అన్నాడు. సరేనండి, అది గుడి, మొఘలులకు ముందు గుడే, ఎందుకంటే మొత్తం వీళ్ళంతా మొఘలులు వచ్చి ఆక్రమించుకుంది. మరి ఆ గుడికి ముందు ఏముంది, ఆదివాసీలు ఇల్లులు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళు కట్టుకున్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్న ఇల్లులు కదా, వాళ్ళ ప్రాపర్టీస్ కదా. ఈ మాటకు వస్తే ఇక దేశం మొత్తం కూడా ఆదివాసీలకు ఇచ్చేసి మనం ఒకటి వెళ్ళాల్సి వచ్చేది. కాబట్టి అలా తవ్వుకుంటూ పోతే ఎంతవరకు తవ్వుకుపోతుంది. అందుకే స్వతంత్రం వచ్చిన తర్వాత స్టాటస్ కో అనేటువంటి ఒక చట్టం ఉంది. ఇప్పుడు ఉన్నాయి మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా స్టాటస్ కో రన్ అవ్వాలి, దాన్ని మీరేమీ కదిలించకూడదు అనేది యాక్చువల్గా చట్టం. సరే, అయోధ్య రామ మందిరం మీద గొడవ అయింది, కేసు వెళ్ళి జడ్జిమెంట్లు వచ్చింది కాబట్టి కట్టారు. ఇప్పుడు కృష్ణ జన్మస్థానం కోసం అక్కడేం గొడవ జరిగిందో తెలియదు, చూడాలి మనం. ఓకే, ఈ రాజకీయ నాయకులు పొలిటికల్ బెనిఫిట్ కోసం ఏదైనా చేస్తారు. అక్కడ అనుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ రాబోతుంది, ఈ సమాజ్వాదీ పార్టీ వర్సెస్ వీళ్ళు, అది వాళ్ళ గొడవ అది. థ్యాంక్ యూ, నమస్కారం.